హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి ఆవుకు చెప్పిన ఈ మాటలు శ్రద్ధగా వింటే మీ జీవితంలో ఎప్పుడూ కూడా పేదరికం అనేది రానే రాదు. ఈ మాటలలో మంచిగా విశ్వసించి అర్థం చేసుకున్నట్లయితే పేదరికం అనేది రానే రాదు, సంతోషకరమైన జీవితం వస్తుంది. మరి లక్ష్మీదేవి గోవులకు ఏం చెప్పిందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మి గోసంచారం అనే ఒక విశేష అంశం ఉంది. ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలను ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది. అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత లక్ష్మీదేవిని, మీరు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఈ భూమి మీదే అందమైన స్త్రీలాగా ఉన్నారు, నిజం చెప్పండి, మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు అని ఆవు అడిగింది. ఆవులు అలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంది. గోవులారా, పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది. ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను. నేను భూమిని వదిలేసి వచ్చేద్దాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆచార భ్రష్టత్వం జరుగుతుంది, హింసలు జరుగుతున్నాయి, నరులు పశువులను చంపి తింటున్నారు, ముసలి వాళ్లను గౌరవించడం మర్చిపోతున్నారు, పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తున్నారు, స్త్రీలను బాధిస్తూ ఉన్నారు, ప్రతి విషయంలోనూ కూడా అకారణంగా గొడవలు పడుతున్నారు, తామసిక భోజనాన్ని తింటూ రోజంతా కూడా నిద్రిస్తూనే ఉంటున్నారు, ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉంటారు, ఒకరిని ఒకరు చంపుకుంటూ ఉంటున్నారు, అలాగే ధనాన్ని నిరుపయోగం చేస్తూ ఉన్నారు, మూగ జీవులను హింసిస్తూ ఉన్నారు. అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇక్కడికి ఇలా వచ్చేసాను అని ఆవులకి లక్ష్మీదేవి సమాధానం చెప్పింది. నన్ను వదిలేయడం వల్లనే రాక్షసులు నాశనమయ్యారని, దేవతలు నా ఆశ్రమంలో ఉండటం వల్లనే వారు సుఖభోగాలను అనుభవిస్తున్నారని, ఆచార భ్రష్టులు అయితే నేను కూడా వాళ్ళని వదిలి వెళ్ళిపోతానని లక్ష్మీదేవి చెప్పింది. లోకులు నేను చంచల స్వభావిని అని అంటారు. నేను ఒక చోట ఎక్కువ రోజులు ఉండలేనని అంటూ ఉంటారు. కానీ వారి మాటలు తప్పు. నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను. నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఆపడం అనేది వారి చేతుల్లోనే ఉంది. నన్ను సరైన విధంగా ఉపయోగించుకొని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటూ శుభకరములు చేస్తూ ఉంటే, నిర్దోషిత్వ పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర చాలా చాలా ఎక్కువ సమయం వరకు ఉంటాను. ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో, అలాగే వ్యసనాలకు అలవాటు పడతారో ఆ రోజు నుండి నేను వారి ఇంటి నుండి నేను దూరం అయిపోతాను. ఎవరి శరీరం నుండి నేను బయటకు వచ్చేస్తాను. వారు నరకాన్ని అనుభవిస్తారు. ఎవరి శరీరంలోకి ప్రవేశిస్తానా వారు అదృష్టవంతులు అవుతారు. ధర్మార్థ కామ మోక్ష అని అంటారు కదా, అవేమీ నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వవు. గోవులారా, ఇది నా ప్రభావం. ప్రపంచం నడవడానికి నా అవసరం చాలా ఉంది. అలాంటి నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, మీ శరీరంలో నేను నివాసం ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు ఆశ్రయం ఇచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది. కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, దేవి, మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండండి, మాకు మీ అవసరం లేదు. మీరు పాపులు, ఇంట్లో ఉంటారు కదా, అందువల్లనే మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళి ఉండండి. మీకు ఎక్కడికి వెళ్ళడం ఇష్టం అని అనుకుంటే మీరు అక్కడికే వెళ్ళండి. మా శరీరం
పుష్కతత్వమైనది, సుందరమైనది. మాకు మీతో ఏమీ పని ఉంటుంది. మాకు ఎన్నో మాటలు చెప్పారు, అందుకు మీకు ఈ ధర్మాన్ని చెబుతున్నాను అని అన్నాయి గోవులు. అలా గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి, ఓ గోవులారా, నన్ను ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం. ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి కూడా వెళ్ళను. జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు. నా కోసం దొంగతనాలు చేస్తున్నారు. ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉంటున్నారు. సోదర సోదరీలతో తల్లిదండ్రులతో కూడా నా కోసం గొడవలు పడుతున్నారు. నా కోసం ప్రజలు దేశాలను విడిచిపెట్టి విదేశాలకు కూడా తిరుగుతూ ఉంటున్నారు. కానీ వారి కోరిక అనుసారం నేను ఎవరికీ కూడా అందడం లేదు. ఇక్కడికి మీరు కోరుకోకుండానే నేను స్వయంగా వచ్చాను. అయినా మీరు నన్ను నిరాకరిస్తూ ఉన్నారు. పిలవకుండా ఎవరి దగ్గరికైనా వెళ్తే ఇలానే నిరాధారణ లభిస్తుందని ఈరోజే నాకు అర్థమయ్యింది. అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను. దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి. నన్ను స్వీకరించండి. ఈ ప్రపంచంలో నన్ను ఎవరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి గోవులతో పలికింది. అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, అమ్మా లక్ష్మి, మిమ్మల్ని మేము అవమానించడం లేదు. మేము మిమ్మల్ని త్యాగం చేస్తూ ఉన్నాము. అది కూడా ఎందుకంటే మీ మనసు చాలా చంచలమైనది. మీరు ఎక్కడ కూడా స్థిరంగా ఉండరు. తర్వాత మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులమ్మా. మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు. అప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ప్రజలు మమ్మల్ని ఇంట్లో ఉంచుకోరు, అడవులలో కూడా ఉండనివ్వరు. మమ్మల్ని, మా పిల్లల్ని చంపి తింటారు. ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మమ్మల్ని పాలు ఇవ్వకపోతే పట్టించుకోరు. అలా మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి తల్లి. అందుకనే మీరు మా నుండి చాలా దూరంగా ఉండండి. ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారో అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు. మీరు వెళ్ళిపోయాక ఎవరూ కూడా మమ్మల్ని పట్టించుకోరు. అందువలన మేము నిన్ను స్వీకరించడం లేదు. అయినా నిన్ను స్వీకరించి మేము ఏం చేయాలి అని గోవులు పలికాయి. అప్పుడు లక్ష్మీదేవి, గోవులారా, ఎప్పుడూ కూడా మీరు ఇతరులను ఆదరిస్తూ ఉంటారు. ప్రపంచంలో మీకు ఆదరణ లభిస్తుంది కనుక నన్ను గౌరవించండి. నేను స్వయంగా మీ దగ్గరకు వచ్చాను. నాలో ఏ ద్వేషము లేదు. నేను మీ సేవకురాలిని అని తెలుసుకున్న నన్ను రక్షించండి. నన్ను నమ్మండి. మీరు ఎప్పుడూ కూడా అందరికీ శుభాలని ఇస్తారు. మీరు పుణ్యాత్ములు, పవిత్రమైన వాళ్ళు. మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసమును ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అన్నిసార్లు అలా అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పలేకపోయాయి. అప్పుడు గోవులు లక్ష్మీదేవితో, మాకు ఒక షరతు ఉంది. ఆ షరతుకి నీవు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని గోవులు అన్నాయి. మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి. కానీ మా వెనుక భాగంలో పేడలో, మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి. గోవు పేడ, గోమూత్రము చాలా చాలా పవిత్రమైనవి. నాకు తెలుసు, మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు. మీరు మా పేడ, మూత్రంలో ఉంటే వాటిని ఉపయోగించి ప్రజలు లాభాలను పొందుతారు అని గోవులు అన్నాయి. ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి, ఓ గోవులారా, నేను మీలో నివసించడానికి అనుమతి ఇచ్చిన గౌరవాన్ని కాపాడారు. మీరు చల్లగా ఉండాలి. మీ పేడ మరియు మూత్రంలో
నేను నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి ఆవులతో పలికింది. అలా ఈ రోజుకి కూడా ఆవు పేడ, ఆవు మూత్రం చాలా పవిత్రమైనవిగా, ధన ప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి. ఎవరైతే గోపూజ, గోసేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. పేదరికం అనేది రానే రాదు. గోవు అంత పవిత్రతను కలిగి ఉంటుంది. స్వయంగా లక్ష్మీ అమ్మవారే గోమాతలో నివాసం ఉంటారు. అందువలన గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్యములకు లోటు ఉండదు. ఆ ఇంట్లో అభివృద్ధి అనేది పెరుగుతూనే ఉంటుంది. ఈ కథను మీరు వింటే చాలు, దుఃఖం పోతుంది, పేదరికం రానే రాదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.